కంటిన్యూషన్ అండి. సో చెప్పుకున్నాం కదా, మౌంటైన్స్ పైన ఉంటాయి, వాటి లీవ్స్ అనేవి మంచిగా కోన్స్ లాగా ఉంటాయి, దాన్ని కోనిఫర్స్ అంటారు. అవి జనరల్గా లీవ్స్ని షట్ చేయవు. లీవ్స్ రాలిపోవడం మళ్ళీ రావడం అనేది జరగదు, కాబట్టి వాటిని ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ అంటాం. అయిపోయింది కదా. నెక్స్ట్ ప్లెయిన్స్ మీద, జనరల్ ప్లెయిన్ సర్ఫేసెస్ మీద ఉండే ట్రీస్ ఏంటి? బనియన్ ట్రీ, నీమ్ ట్రీ. వీటి యొక్క లీవ్స్ ఎలా ఉంటాయి? బ్రాడ్గా ఉంటాయి, చక్కగా మంచిగా అదేంటది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేసేలాగా ఉంటాయి. వీటిలో షెడ్డింగ్ అనేది జరుగుతాయి. ఆటమ్ ఆర్ డ్రై సమ్మర్ మంత్స్లో లీవ్స్ షెడ్ చేసి మళ్ళీ స్ప్రింగ్లో ఆర్ రైనీ సీజన్లో కానీ మంచిగా లీవ్స్ వస్తాయి. వీటిని డెసిజియస్ ప్లాంట్స్ అంటాం. వీటి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా, ప్లెయిన్స్లో ఉంటాయి, మంచిగా బ్రాడ్ లీవ్స్ ఉంటాయి, మంచి పెద్ద పెద్ద బ్రాంచెస్ ఉంటాయి. ఇవి కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డిజర్ట్స్లో ఎటువంటి ప్లాంట్స్ ఉంటాయి? జనరల్గా రాజస్థాన్ అటువైపు ఎలాగా హాట్ ఉంటుంది, అక్కడ ఎక్కువ రెయిన్ఫాల్ ఉండదు. వీటిలో వచ్చే ప్లాంట్స్ ఏంటి? క్యాక్టస్ లాంటివి. వీటికి జనరల్గా లీవ్స్ ఉండవు, స్పైన్స్ లాగా డెవలప్ అవుతాయి. అండ్ వాటికి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ చేసుకుంటాయి? అవి వాటి స్టెమ్లోనే వాటర్ని స్టోర్ చేసుకునేలాగా డెవలప్ చేసుకుంటుంది. క్యాక్టస్ గురించి అయిపోయింది. నెక్స్ట్ కోస్టల్ రీజియన్స్లో ఎటువంటి ప్లాంట్స్ ఉంటాయి? కోస్టల్ రీజియన్స్లో జనరల్గా మనకి